ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని లోక కళ్యాణార్థం దక్షిణ కాశీగా పూజలు అందుకుంటున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో పిఠాపురం దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త ఆధ్వర్యంలో దత్తహోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ లో 94వ ర్యాంక్ సాధించిన పిఠాపురం పట్టణానికి చెందిన చెక్కా స్నేహిత్ చేతుల మీదుగా ఈ దత్తహోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, దత్త హోమం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. చెక్కా స్నేహిత్ మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెక్కా వెంకట్, బవిడిపాటి దత్తు, విన్నపాల దొర తదితరులు పాల్గొన్నారు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త భూమండలంలో దక్షిణ కాశీగా పిలువబడేటువంటి క్షేత్రం పిఠాపురం అండి. ఈ పిఠాపురం యొక్క ప్రత్యేక అంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్న పిఠాపురానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి వారి శ్రీపాద శ్రీవల్లభుడిగా జన్మించిన క్షేత్రం పిఠాపురం అయితే ఈ పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క భక్తులు ఒక కుటుంబం, చెక్కా వారి కుటుంబం, చెక్కా వెంకట గారిని చెప్పి చెక్కా వెంకట్ కుముదిని గారి దంపతులు వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి భక్తులు. గురుచరిత్ర పారాయణ నిత్యం కూడా పారాయణ చేసేటువంటి ఆ కుటుంబానికి వాళ్ళ అబ్బాయి చెక్కా స్నేహిత్ చిన్న వయసులోనే సివిల్స్ పరీక్ష రాసి 94వ ర్యాంక్ సంపాదించుకుని తొందరలోనే ఒక ఐఏఎస్గా కానీ ఒక ఐపీఎస్గా కానీ స్థిరపడబోతున్నారు. దత్తాత్రేయుడు ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి మహాప్రసాదం. అయితే ఆ కుటుంబంతో ఈరోజు పిఠాపురంలో పాదగయ క్షేత్రంలో కాలాగ్ని సమణ దత్తాత్రేయ హోమం చేయడం జరిగింది వారి యొక్క కుటుంబంతో. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పి ఎంతో కృషితోటి ఎంతో కష్టపడి చదువుకుని ఆ దత్తాత్రేయ స్వామివారి గురుచరిత్ర పారాయణ చేసి సివిల్స్లో 94వ ర్యాంకు రావడం ఆ కుటుంబానికి దత్తుడిచ్చినటువంటి మహత్తరమైన ప్రసాదం. అంటే మన ధర్మంలో భగవంతుణ్ణి నమ్ముకుంటే మనం ఏ రంగంలో స్థిరపడాలన్నా సరే, ఏ రంగంలో అయినా సరే ఉన్నతమైన స్థానానికి వెళ్తాము అనడానికి నిదర్శనం ఆ స్వామివారి వీళ్ళకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట. మా చెక్కా వెంకట గారి కుటుంబానికి వాళ్ళ అబ్బాయి తొందరలో ఐఏఎస్గా కానీ ఐపీఎస్గా కానీ నిలబడి ఆ ప్రజలకి సేవ చేయాలని. అయితే ఈ 94